హనుమకొండ అడిషనల్ కలెక్టరేట్ ఇంట్లో సోదాలు ముగిశాయి. కట్టల కట్టల నోట్లు, ప్లాట్స్, డాక్యుమెంట్లు లభించాయి. వెంకటరెడ్డి ఇంట్లో కీలక పత్రాల్ని సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ సరూర్ నగర్ లోని వెంకటరెడ్డి ఇంటితో పాటు 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు ఏసీబీ అధికారులు. విల్లాతో పాటు కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో 30 నుండి 40 కోట్ల రూపాయల విలువ ఉన్నట్టుగా గుర్తించారు. నెల క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు వెంకటరెడ్డి. భారీగా నగదు, ప్లాట్ల డాక్యుమెంట్లు గుర్తించారు. అర్రమాడ వెంకటరెడ్డి అనే అడిషనల్ కలెక్టర్ హనుమకొండ గారి ఇళ్ళు అలాగే అతని బంధువులకు సంబంధించిన ఇండ్లు సోదాలు చేయడము జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు ఇతను కలెక్టర్గా అడిషనల్ కలెక్టర్ హనుమకొండ పనిచేస్తూ అలాగే ఫుల్ అడిషనల్ ఛార్జ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉండగా ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించినటువంటి లైసెన్స్ రెన్యువల్ చేయటకు 60,000 డిమాండ్ చేస్తూ మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జరిగింది. అదే క్రమంలో అప్పుడు అతన్ని విచారించినప్పుడు కొన్ని అక్రమాస్తులు కలిగినట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. ట్రాప్ అయిన వెంటనే అతని ఇల్లు కూడా సోదాలు చేయడం జరిగింది. అప్పుడు ఒక 30 లక్షల నెట్ క్యాష్ దొరికింది. దాని తర్వాత అతని గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేయగా 2008లో కూడా ఇతని మీద ఒక అక్రమాస్తులు కలిగిన కేసు రిజిస్టర్ చేయడం జరిగినట్టుగా గుర్తించాము. ఫర్దర్గా ఇన్ డెప్త్ డీటెయిల్స్ మేము సోదా చేసిన తర్వాత తెలుస్తున్నట్టుగా తెలియజేస్తున్నాం.